హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేరే ఛానల్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లైక్ ఏదైనా అనుకోవచ్చు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ భలే అంటాడు సూర్య విలన్ సినిమాలో. స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, మన కృతి పాప. నేను చాలా ముందు రివ్యూస్ లో చెప్పాను, ప్రదీప్ రంగనాథన్ ఏ సినిమాలు ఉన్నా కానీ ఆ సినిమా స్టోరీ ఎలా ఉన్నా, లైన్ ఎలా ఉన్నా ప్రదీప్ రంగనాథన్ ముందు తీసుకెళ్తారు ఈజీగా. అతనికి టాలెంట్ ఉంది, ఆ మేనరిజం ఉంది. డైరెక్టర్ ఏది రాసుకున్నా కానీ అతను ఆ దాన్ని తీసుకెళ్లిపోగలడు ప్రదీప్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రదీప్ సినిమా నాకు నచ్చలేదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎంత నచ్చలేదంటే, బట్ ద ఐడియా ఈజ్ సూపర్. ఇలాంటి ఐడియా ఇప్పుడు రాలేదు. 2040లో ఒక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని విలన్ స్టార్ట్ చేస్తాడు. తను ఎదుర్కొన్న లవ్ ప్రాబ్లం వల్ల తన చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఆ కంపెనీ లవ్ చేసే వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎలా అయితే మనము ఏదైనా పోగొట్టుకుంటే దాని ముందు ఇన్సూరెన్స్ ఎలా అయితే కడతామో, అది వచ్చిన తర్వాత అది పోయిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ బ్యాక్ వస్తుంది. అలానే లవ్ మోసం చేసి తిరిగి పెనల్టీ ఇవ్వాలి. సో అలా హీరో కూడా లవ్ లో పడతాడు. లవ్ లో పట్టిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండే తప్పుల వల్ల హీరోకి ఏం జరిగింది, హీరో రిటర్న్ ఏం చేశాడు కంపెనీ మీద, అతను లవ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది సినిమా స్టోరీ లైన్. ఇట్స్ వెరీ యూనిక్, వెరీ వెరీ యూనిక్. సినిమా చూస్తున్నప్పుడల్లా కొత్తగా ఇంకేం చూస్తాం అని అనిపిస్తుంది. అలా ఎంగేజింగ్ ఉంటది. కానీ సినిమా ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా చాలా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. ఎంత ఫెయిల్ అయ్యాడంటే, మెయిన్ ఫెయిల్ అయిందే క్యారెక్టర్ దగ్గర. హీరో క్యారెక్టర్ వెరీ వెరీ చీప్ క్యారెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ గా చెప్పాలంటే. ఎంత చీప్ అంటే వాళ్ళ నాన్న మాట వింటాడు అఫ్కోర్స్, బట్ అతను ఓన్ గా ఏవి కూడా డెసిషన్స్ తీసుకోడు. హీరో ఏదో జస్ట్ డైలాగ్ చెప్పి ముందుకెళ్ళిపోతారు కానీ చాలా చిన్నపిల్లల క్యారెక్టర్ అనిపిస్తుంది. ఏమాత్రం కూడా బాగోదు హీరో క్యారెక్టర్. బట్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్రదీప్ ఎప్పుడు చించేస్తాడు. అతను ఎక్కువ స్కోప్ లేదు అతనికి. ద సేమ్ వే హీరోయిన్ క్యారెక్టర్ అయితే మరీ దారుణం. చాలా చాలా చిన్నపిల్లల క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ మారిపోద్ది కొన్ని పాయింట్స్. అసలు హోల్ పాయింటే హీరోయిన్ సినిమాకి. అలాంటిది హీరోయిన్ ఒక స్టేజ్ లో మారాలంటే హీరో ఏదోనే చేస్తారు సినిమాలో. బట్ ఇక్కడ చాలా సింపుల్ గా మారారు. చాలా చాలా సింపుల్. అంత గ్రాంటెడ్ గా ఎలా తీసుకుంటాడు మరి డైరెక్టర్. ఆ రైటింగ్ అయితే ఇంకా పూర్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ అంటేనే రైటింగ్. సినిమా ఎంత బోర్ కొట్టినా గానీ నేను ఒక దానికి ఫిదా అయిపోయాను. అది మన అనిరుద్ధ్ రవిచంద్రన్. స్విమ్మింగ్ పూల్ సీన్ లో అనిరుద్ధ్ వాకల్స్ ఉంటాయి, మ్యూజిక్ ఏమి వాకల్స్ వస్తాయి. చాలా 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 బాగుంటది. బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, వాయిస్ కానీ అస్సలు ధీమా ముందు నుంచే ఫేమస్. బట్ లిక్ కంపెనీ నాకు తెలియదు. నేను పర్సనల్ గా చాలా సేపు వింటాను మ్యూజిక్. ఆ సాంగ్ చాలా చాలా బాగుంటుంది. ఆ సాంగ్ కోసం మీరు వెళ్ళొచ్చు. అండ్ 2040లో ఎలా ఉంటుందని కూడా వెళ్ళొచ్చు. అండ్ ప్రొడక్షన్ గా బాగా పెట్టారు. ఎక్కడ కూడా ఎడిటింగ్ అని తెలియలేదు, విఎఫ్ఎక్స్ అని తెలియదు. బాగా పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు కానీ రైటింగ్ మీద ఖర్చు పెట్టలేదు. ఐడియా నచ్చి ప్రొడ్యూసర్ ముందుకెళ్ళినట్టున్నారు కానీ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ బాగాలేదు. అంటే డైరెక్టర్ పనితనం కనిపించలేదు అసలు కూడా. ఎక్కడ డైరెక్టర్ పనితనం కనిపించలేదు. క్లైమాక్స్ ఇస్ టూ బ్యాడ్. చాలా సింపుల్ గా తేల్చేస్తాడు. అది క్లైమాక్స్ అయిపోయింది అనిపిస్తుంది, మళ్ళీ ఎందుకు లాగుతున్నారు అనిపిస్తుంది. హీరో వచ్చి విలన్ కొట్టాలి, అదేదో ముందు కొట్టిస్తే అయిపోద్ది కదా. అక్కడ ప్రతి సినిమా ఎలాగే అనుకోవచ్చు, బట్ అలా అనిపించింది అంటే ఇంకా అక్కడే అనుకోవచ్చు సినిమా అంత డల్గా ఉంది. హీరో వస్తాడు, ముందు దెబ్బలు తింటాడు, తర్వాత మళ్ళీ కొడతాడు ప్రతి సినిమాలో లాగా. కానీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సీన్ బై సీన్ రాసుకున్నాడు కానీ ఎక్కడ కూడా ఎఫెక్ట్ లో అనిపించదు. డల్లగా వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఏంట్రా అనిపిస్తుంది. బట్ కొత్తగా వచ్చే ఎలిమెంట్స్ ఇలా చేయి పెడితే మొత్తం ఇక్కడే మాట్లాడుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా బాగుంటాయి. దానికోసం కూడా మీరు ఒకసారి వెళ్ళకూడదని ఏమీ లేదు. బట్ నాకు పర్సనల్ గా ఏమాత్రం నచ్చలేదు. అంటే దీనికి ఇచ్చే నేను రాడ్ మీటర్, సహజంగా నా వీడియోస్ కి రాడ్ మీటర్ ఇస్తాను. దీనికి ఇచ్చి నేను రాడ్ మీటర్ అక్షరాల 10కి డైరెక్టర్ 8 మీటర్లు దించాడు. అంటే 10కి 2 మార్కులు అన్నట్టు. మిగతా 2 కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ కి ఇచ్చాను. అండ్ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ కి. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అలా అంటాడు సూర్య.